ధాన్యం లెక్కల్లో అవకతవకలు, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్పై కేసు, ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ అండ్ రైస్ మిల్లులో తనిఖీలు, 40.96 అంటే 41 కోట్ల విలువైన 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తింపు, పౌర సరఫరాల అధికారుల ఫిర్యాదుతో కేసు అంటూ రేఖా నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే. ఇక కేసు అయిందంటే మరి ఎట్లా సమర్థించుకుంటుందో చూద్దాం. తను కూడా ఇలా పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. The number you're calling is out of network coverage area. Please try later. The number you're calling is out of network coverage area. Please try later. రేఖా నాయక్ గారు దొరకట్ల, తన నెంబరు అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని ఉన్నది. ఇంకా ఎప్పుడుగా ఇంతకుముందు ఒకసారి మనం లైవ్లో ఖానాపూర్ స్కూల్ గురించి మాట్లాడినాం కదా, అదే అడిగే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఇంకా ఫోన్ ఆఫ్ చేసి పెట్టేసుకుందంటే పక్కా సమాచారం, పక్కా కేసు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే 6,366 కోట్ల 6,000 చిల్లర కోట్ల ధాన్యాన్ని ఈ మిల్లర్లంతా కలిసి పక్క ధర పట్టించారు. సిఎంఆర్ రైస్ అంటారు అట్లని. అంటే వడ్లు వీళ్ళు కొని ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని బియ్యంగా మార్చి వీళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్కి కమిషన్ వాళ్ళకి ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన ధాన్యాన్ని బ్రహ్మాండంగా బియ్యంగా మార్చుకొని పక్కదారి పట్టించు ప్రభుత్వానికి లెక్కలపై చెప్పకుండా చూస్తారు. అయితే ఇందులో ముచ్చట ఏంటంటే ఈ ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రేఖా నాయక్ గారు ఇది. సో ఆ మిల్లులో తనిఖీ చేస్తే మొత్తానికి 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యంని అంటే బొక్కినట్టు, అంటే పందికొక్కులాగా తిన్నట్టు ఇక్కడ క్లియర్గా ఆ ధాన్యం కొరత గురించి లిస్ట్ తీస్తే ఈ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్తోని కేసు వాళ్ళు ఫిర్యాదు చేస్తే కేసు అయ్యింది. మొత్తానికి కాంగ్రెస్లోనే ఉంది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పైన కొంచెమంతా అలక ఉంది, కొంచెమంతా కినుక ఉంది. ఎందుకంటే వెడమ బొజ్జుతో కొంత పొసుగుతలేదు అనేది ఒక మాట వినిపిస్తూ ఉంది. సో అందుకోసానికే ఒకనాడు మా అక్క మా చెల్లె అన్నాడు, ఇలా అక్క చెల్లె జైలుకే పోతుంది. జైలుకి పోతుందా లేకపోతే బెయిల్ తెచ్చుకుంటుందా తర్వాత సంగతి. కానీ అక్క పైన కేసు అయ్యింది. ఎంత ధాన్యము? 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వీళ్ళని ఏం చేయాలి? అసలు సర్కారు ధాన్యాన్ని, సర్కారు సొమ్ముని అడ్డదారిలా దోసుకునే ఈ దొంగలందరినీ ఏం చేయాలి? అసలు ఎవరైనా కావచ్చు. ఇగో ఖానాపూర్ ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కల్లో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్పై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సతెనపల్లిలో రేఖా నాయక్కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్, ఏఆర్ఎస్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల 18న తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 2022, 23, 24, 25 రబీ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9,639 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9,639 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. కనీస మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు 41 కోట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతే సిఎంఆర్ రైస్ ఉందో ఆ కస్టమ్ మిల్లింగ్ రైస్ కూడా ఇదిగోండి భారీగా బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ ఫిర్యాదుతో ఏఆర్ ఇండస్ట్రీస్ అట్లే ఏఆర్ఎస్ రైస్ మిల్లుల యజమాని రేఖా నాయక్పై బుధవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఖానాపూర్ పోలీసులను వివరణ కోరగా పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలని సూచించారు. డిఎం సుధాకర్ను సంప్రదించగా కేసు నమోదైనట్లు ధృవీకరించారు. ఎఫ్ఐఆర్ కాపీలో నమోదైన వివరాలన్నీ సరైనవేనని తెలిపారు. ఈ విషయంలో పై అధికారులను సంప్రదించాలని చెప్పారు. సామాన్యులపై కేసు నమోదైతే వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్లు పెట్టే అధికారులు, రాజకీయ నేతలపై కేసుల విషయంలో మాత్రం వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం పలు విమర్శలకు దారితీస్తోందంటూ ఇంకా నాయకులయ్యి అంటే ఆ నాయకులు మళ్ళీ ఆ పార్టీ నాయకులయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అధికారులకు ఏంటంటే మళ్ళా ఎటు వస్తుందో ఏమవుతుందో, మళ్ళీ పైనుంచి ఎంత ఒత్తిడి వస్తుందో, మంత్రి ఏమంటాడో రేపు మళ్ళీ ముఖ్యమంత్రి ఏమంటాడో మరి వేరే వాళ్ళే చెప్పినట్టుగా నాయకులకు చెప్తే, నాయకులకు సంబంధించినటువంటి ఈ కేసు వివరాలు కనుక బయటికి చెప్తే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆలోచించి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ ఈ ఏఆర్ఎస్ రైస్ మిల్లో మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు అంటూ ఈ శ్రద్ధ అన్నిటి మీద పెట్టాలిగా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మిల్లుల పైన పెట్టాలి. ప్రజాధనాన్ని అట్లా దుర్వినియోగం చేసినటువంటి ఆ దొంగల భరతం పట్టాలి. అవన్నిటి కూడా కేసులు బుక్ చేయాలి, తీసుకొచ్చి రూపాయితో సహా ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అది అధికారులు చేయాలి ఆ పని. ఏమీ ఎత్తలే ఫోన్.